హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. ఈరోజు జీవిత సత్యాలు వీడియోలో భాగంగా ఈరోజు మన కాన్సెప్ట్ ధనమే బలమా. దీని యొక్క పూర్తి వివరాలను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడున్న రోజుల్లో మీతో ఎవరూ కూడా మాట్లాడుట లేదు. మీ సక్సెస్తో కానీ, స్టేటస్తో కానీ, మీ డబ్బుతో కానీ, మీ హోదాతో కానీ మాట్లాడుతున్నారు. మీరు ఎంత గుణవంతుడైనా సరే, మీరెంత చదువుకున్న వాళ్ళైనా సరే, డబ్బు లేకపోతే జీరో. ఓ మనిషి మరో మనిషితో మాట్లాడే ఆ కాలం ముగిసిపోయింది. డబ్బు సంపాదించి తీరాలి, కానీ గుర్తుపెట్టుకో, డబ్బు గనుక లేకపోతే సమాజం నిన్నుగా గుర్తించదు. అలాగని నీతి తప్పి సంపాదిస్తే ఆ కర్మ నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టదు. డబ్బు సంపాదించటమే ప్రధాన లక్ష్యంగా కొంతమంది ముందుకు పోతున్నారు, కానీ ఆ డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో పిల్లలకు మాత్రం నేర్పించుటలేదు. మనతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులు అవుతున్నారు, కానీ మనతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం బద్ధశత్రువులు అవుతున్నారు. డబ్బు, స్వార్థం, అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు నేడు. అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. సంపాదిస్తున్న అంతకాలం కూడా మీరు అందరికీ ఆత్మీయులే. ఎప్పుడైతే మీ సంపాదన ఆగిపోతుందో అప్పుడు మీ ఇంట్లోనే మీరు పరాయి వారుగా అవుతారు. ఒకప్పుడు ప్రేమ, ఆప్యాయతలను బట్టి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. జీవితంలో ఎవరిని కూడా తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కును రాస్తుంది. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ ఇద్దరు మనుషుల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది అంతే. కడుపు కట్టుకొని సంపాదించు, అది నీ బిడ్డకు మంచిదే, కానీ కడుపు కొట్టి మాత్రం సంపాదించకు, అది శాపమై నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది. ఈనాడు హ్యూమన్ వాల్యూస్ తరిగిపోతున్నాయి, మనీ వాల్యూస్ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం మన వ్యవస్థే. ముందుగా దానిని సరిచేయాలి. ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడే మనిషి. జీవితంలో దాన్నెప్పుడూ కూడా మర్చిపోవద్దు. బ్రతుకున్నప్పుడు ముద్ద కూడా పెట్టని వాడు చనిపోయినాక ఊరందరికీ భోజనాలు పెడతాడు. అలా ఉంది ప్రస్తుతం ఈ లోకం తీరు. డబ్బున్నోడు చుట్టూ జనం తిరుగుతారు. డబ్బున్నవాడు బూతులు మాట్లాడినా కానీ నీతివాక్యాలుగానే కనిపిస్తాయి. అదే పేదవాడు నీతివాక్యాలు చెప్పినా కానీ బూతులుగానే పరిగణిస్తారు. వీడినెవరూ పట్టించుకోరు. ఇంట్లో ఖాళీగా ఉండటం అనేది కొందరిలో ఉన్న టాలెంట్. అది అందరికీ రాదు. వాళ్ళకలా గడిచిపోతుంది కాబట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. కష్టపడేవాడికే తెలుస్తుంది రూపాయి విలువ. తల్లిదండ్రులు పిల్లలకు నాలెడ్జ్ అందించి ఆ నాలెడ్జ్ ద్వారా ఆ పిల్లలు ఎదిగేలా చేయాలి. అంతేగాని పిల్లలు కోరిందల్లా తల్లిదండ్రులు కొనిచ్చి వాళ్ళను సోమరిపోతుల్లాగా మరియు రూపాయి విలువ తెలియని వారుగా చేయకూడదు. ఇలా ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కొంతమంది నేను, నా డబ్బు అనే జబ్బుతో కుటుంబ బంధాలను దూరం చేసుకొని బతుకుతూ ఉన్నారు. మానవ జీవితం నీటి బుడగ లాంటిది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే ఈ జీవితం. ఈ రెప్పపాటు జీవితానికి బతకటానికి డబ్బు కావాలే కానీ డబ్బు కోసమే అన్నట్లుగా మాత్రం బతకకూడదు. కొంతమంది డబ్బు కోసం చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. ఎందుకా బతుకు? అలాంటి డబ్బు నిన్ను, నీ కుటుంబాన్ని ఏదో ఒక రోజు దహించి వేస్తుంది. చివరి దశలో పడుకొని ఉన్నాడు. కళ్ళు తెరిచి మెల్లిగా పక్కకు చూస్తే ఎదురుగుండా కనపడుతుంది ICU అనే బోర్డ్. ఐ అంటే అక్కడ దేవుడు, సి చూశాను, యు అంటే నిన్ను. ఇంతకుముందు నువ్వు చేసిన డబ్బు కోసం పడిన కక్కుర్తంతా కూడా అక్రమంగా నువ్వెలా సంపాదించేవి అన్నీ కూడా నేను చూశాను అని అక్కడ అంటున్నాడు. అది ICU అంటే. నీవు ఎంత సంపాదించినా గడిచిన క్షణాన్ని కొనటం అసాధ్యం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపేద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.